అవుగన్ని ఈ బేస్తారం నాడు చాలా ముఖ్యమైన రోజు. ఏంది సాయిబాబా పుట్టినరోజు పండుగ అనుకుంటురా? కాదులా, మనకేమో గన్ని మంత్రి రామారావు సార్కు చాలా చాలా ముఖ్యమైన రోజు. అట్లని ఆయన పుట్టినరోజు కూడా కాదు. నేను ఇంకా నాంచగన్ని బేస్తారం నాడు ఖమ్మం జిల్లా పాలేరు ఎలక్షన్లల్లా ఎవ్వరు గెలిచిండ్రో తెలుస్తుంది. మరి అది తెలవాలంటే ముందుగా ఓట్లు ఎట్లేసిండ్రో తెలుసుకోవాలి కదా. చలో పాలేరు. బుగ్గలు, అరే పందిళ్ళు, ఎర్ర గొంగళ్ళు, పచ్చ షామియాలు, కుర్చీలు మొత్తం చూస్తుంటే ఏదో బర్త్డే దావతో లేకుంటే ఏదన్నా ఓపెనింగ్కి పెద్ద లీడర్ వస్తున్నాడేమో అని అనిపిస్తుంది కదా. లీడర్లను అసెంబ్లీకి పంపే ఓటర్ దేవుళ్లకు ఎల్కని చెప్తందుకు పోలింగ్ సెంటర్లను ఇట్లా శృంగారించిండ్రు పాలేర్లా. ఇప్పుడైతే కొందరికే గీ సౌలత్ చేసిండ్రు కానీ రేపు జరిగే ఎలక్షన్లల్లా అన్ని సెంటర్ల కాడ ఇట్లనే చేద్దామనుకుంటున్నారట ఆఫీసర్లు. ఫస్ట్ పాదం మోపినోళ్లకు గులాబీ పువ్వులు ఇచ్చి ఖుషి చేసిండ్రు. అమ్మలక్కలంతా కూర పువ్వండి చిన్నగా బయటకు వచ్చిండ్రు. ఇక 3 కాళ్ళ ముసలోళ్ళు మూలుక్కుంటూ ఓట్లేసిండ్రు. 2 మనుషుల సాయంతోని ఓటేసిన గీన ఉత్తమ ఓటర్ కింద లెక్క. సాయంత్రం 5 కొట్టంగా తలుపులు మూసేసిండ్రు ఆఫీసర్లు. మిషన్లన్నీ తెచ్చి ఒక్కతాన వేర్చిండ్రు. బేస్తారన్నాడు తెరిచి ఎవరు గెలిచింది చెప్తారట. చూడాల మరి అంబాసిడర్ కార్లు వచ్చిన తుమ్మల నాగేశ్వరరావు సార్ని అసెంబ్లీకి పంపుతారో లేకుంటే 3 పార్టీలోళ్ళు కలిసి నిలబెట్టిన సుచరితమ్మని గెలిపిస్తారో. ఇక తమిళనాడులో కూడా ఓట్ల పండగ జరిగింది. ఫిరీ పథకాల జయమ్మ, ఈ వయసులో కూడా సీఎం కుర్చీకి ఆశపడుతున్న కరుణానిధి తాత ఓటేసిండ్రు. కేరళలో కూడా ఇయ్యాలనే ఎలక్షన్లను పెట్టిండ్రు. ఈళ్ళ జాతకాలు కూడా బేస్తారన్నాడే బయటపడతాయి.